ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సొంత పార్టీ ఎమ్మెల్యే ధిక్కార స్వరం వినిపించడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ముఖ్యమంత్రి తీరుపై కొందరు పార్టీ ఎమ్మెల్యేల్లో అంతో ఇంతో అసంతృప్తి ఉన్నా ఎవరూ బహిరంగంగా ఆయనకు వ్యతిరేకంగా నోరు విప్పలేదు. కానీ పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చేసిన కామెంట్లపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇవి పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చేసిన సంచలన వ్యాఖ్యలు. వైసీపీలో దళితులకు న్యాయం ఎక్కడ జరుగుతోందంటూ ఆయన ప్రశ్నించారు. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటున్న జగన్ దళితుల పట్ల వివక్ష చూపుతున్నారంటూ ఆరోపించారు. పనితీరు బాగోలేదంటూ దళిత ఎమ్మెల్యేలకి ఎందుకు టికెట్లు నిరాకరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఓసీ అభ్యర్థులు ఉన్న చోట్ల అభ్యర్థిని మార్చకుండా దళితులు ఉన్న చోటే అభ్యర్థుల్ని మార్చడం వెనుక ఆంతర్యం ఏంటంటూ ప్రశ్నించారు. దళితుల మీదే ఎందుకు బురద చల్లుతున్నారంటూ నిలదీశారు. ప్రజల్లో తనపై ఉన్న వ్యతిరేకత ఏంటో చెప్పాలని ముఖ్యమంత్రిని అడిగినా సమాధానం చెప్పలేదన్నారు. ఐపాక్ సర్వే చూపి మార్పులు చేయడం ఏంటంటూ ప్రశ్నించారు. 2019లో ఐపాక్ తోనే సర్వే చేయించారా అంటూ వైసీపీ పెద్దలను బాబు నిలదీశారు. డబ్బులిస్తే ఐపాక్ వాళ్లు సర్వే ఫలితాలను మారుస్తారంటూ దుయ్యబట్టారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోనే ఎక్కువ మంది దళితులను మారుస్తున్నారని పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఆరోపించారు. తిరుపతి జిల్లాలో వాళ్ళు మీద వ్యతిరేక వాళ్ళు చేస్తున్నారు, కానీ మన మీద వ్యతిరేక ఏమున్నది నాకు అర్థం కలదు. చేసుకుంటారు వ్యతిరేకమైన మీద దళితుల మీద ఎంత మృదు జరిగితే కరెక్ట్ కాదు. అది దళితులేను, మాకు న్యాయం లేదంటే ఏమి న్యాయం చేస్తారు? మీరు దళితులు 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 దళితులకు ఏమి న్యాయం చేస్తున్నారు? మాకు అదే నాకు అర్థం కాకుండా ఉన్నాను. చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో వాళ్ళు మీద వ్యతిరేక వాళ్ళు చేస్తున్నారు, కానీ మన మీద వ్యతిరేక ఏమున్నది నాకు అర్థం కలదు. చేసుకుంటారు వ్యతిరేకమైన మీద దళితుల మీద ఎంత మృదు జరిగితే కరెక్ట్ కాదు. అది దళితులేను, మాకు న్యాయం లేదంటే ఏమి న్యాయం చేస్తారు? మీరు దళితులు దళితులు దళితులకు ఏమి న్యాయం చేస్తున్నారు? మాకు అదే నాకు అర్థం కాకుండా ఉన్నాను. జిల్లాను చెప్పు చేతుల్లో పెట్టుకున్న ఇద్దరు నాయకులే అంతా చేశారని, తానేమీ చేయలేదని సీఎం జగన్ ను కలిసినట్లు బాబు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దళితుణ్ణి కాబట్టే తనను బలి చేస్తున్నారని సీఎం ముందే ఆక్రోశం వెళ్లగక్కినట్లు సమాచారం. 5 ఏళ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, తనను టికెట్ ఆశించొద్దని చెప్పడం సరికాదన్నారట. అయితే దీనికి సీఎం జగన్ మౌనంగా ఉండిపోయినట్లు సమాచారం. ఈసారి చాలా మంది సిట్టింగ్లను కాదని కొత్త వారికి టికెట్లు ఇచ్చేందుకు జగన్ సిద్దమైనట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే చాలా వరకు జిల్లాల ఇన్ఛార్జీలను మార్చేశారు. దాదాపు 70 మంది సిట్టింగ్లకు టికెట్ గల్లంతవుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నెలకొన్నట్లు సమాచారం. అయితే పూతలపట్టు ఎమ్మెల్యే బాబు మాత్రమే బయటకొచ్చారు. బహిరంగంగా సీఎంపై విమర్శలు చేశారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఎక్కడికి దారితీస్తుందన్న చర్చ మొదలైంది.